మన మేలుకులస్తులందరికీ కూడా మరి ఈ భారీ వర్షాల కారణంగా రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మన మేలుకులస్తులందరికీ కూడా సహాయ సహకారాలు, బియ్యం, అదే పచ్చళ్ళు, ఒక నూనె ప్యాకెట్ ఇవ్వటానికి, బ్లాంకెట్స్ ఇవ్వటానికి సంకల్పం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన కొత్తకొండ కరుణాకర్ గారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతోమంది దాతలు మరి కౌలు కళాకారుల టీం తరఫున మరి ఈ యొక్క బియ్యానికి కానీ, కారం, పచ్చళ్ళకు కానీ, నూనెకి కానీ ఇచ్చినటువంటి దాతలందరూ కూడా మొట్టమొదటిసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వర్షాలు ఆగుతాయి అనుకుంటే ఆగట్లేదు. వీళ్ళు రెక్కాడితే డొక్కాలేనటువంటి పరిస్థితి, బయటికి పోయి తెచ్చుకోలేనటువంటి పరిస్థితి కారణంగా మరి కొత్తకొండ కరుణాకర్ గారు స్పందించడం చాలా గొప్ప హర్షణీయము. అలాగనే అందరూ కూడా దాతలందరూ కూడా మానవతావాదంతో మాధవ సేవే మానవ సేవ అని చెప్పేసి ముందుకు వచ్చి ఇంతమంది 40 కుటుంబాలకి ఒక్కొక్కరికి ఒక 25 కేజీల బియ్యం, ఒక మూడు రకాల పచ్చళ్ళు, ఒక నూనె ప్యాకెట్ మరియు 3 బ్లాంకెట్స్ ఇవ్వటం అనేది ఇక్కడ స్పష్టంగా మేము స్వయంగా వచ్చి హైదరాబాద్ నుంచి మరి కొత్తకొండ కరుణాకర్ గారు వారి ఆధ్వర్యంలో, మరి సిద్ధినేని బోస్ గారి నాయకత్వంలో, అలాగే గూడూరు వెంకటేశ్వరరావు గారు, గట్ల రాంబాబు గారు, వీరు ఈ భారీ వర్షంలో కూడా ఒకచోట అందరినీ చేర్చి వారందరికీ కూడా మా చేతుల మీదుగా ఇప్పించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వీళ్ళు బయటికి పోయి పని చేసుకునే పరిస్థితులు, భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ బియ్యం వారికి చెందితే చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి కొత్తకొండ కరుణాకర్ గారు సంకల్పం చేశారు. వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం బాగుండాలి, అందులో మనం బాగుండాలి. ఆ గంగా ఈ శాంతించి మనందరికీ మళ్ళీ యథావిధమైనటువంటి పరిస్థితులు సమకూర్చాలని ఈరోజు గణేష్ మహారాజును కోరుకుంటున్నాం.